బెంగాల్ సీఎంతో లోకేష్ భేటీ, పొగాకు రైతుల ఆందోళన, టూరిజం హబ్గా ఏపీ. ఇలాంటి టాప్ 10 ఏపీ వార్తలు ఇప్పుడు చూద్దాం. పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారితో మంత్రి నారా లోకేష్ భేటీ, మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఏపీలో అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం గురించి లోకేష్ వివరించారు. బెంగాల్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరును సీఎంను అడిగి తెలుసుకున్నారు. ఏపీ బెంగాల్ మధ్య సాంస్కృతిక బంధాలను మరింత బలోపేతం చేద్దామని కోరారు. బెంగాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ నిర్మాణానికి తగిన స్థలాన్ని కేటాయించాలని, తిరుమలలో బెంగాల్ భవన్ నిర్మాణానికి సహకారం అందిస్తామని తెలిపారు. మత్స్య సంపద పెంపు, ఎగుమతుల విషయంలో పరస్పర సహకారంతో మరింత అభివృద్ధి సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. వైసీపీ పాలనలో పంచభూతాలను కూడా భయపెట్టారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో సూపర్ 6 హామీలను విజయవంతంగా అమలు చేశామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీకాకుళం ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో పాల్గొన్న ఆయన మూలపేట పోర్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, పలాసలో విమానాశ్రయం ఏర్పాటుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. సామాజిక న్యాయమే ఎజెండాగా బీసీల అభివృద్ధి సంక్షేమానికి కూటమి సర్కార్ పెద్దపీట వేస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కట్టుపాలెంలో 3 కోట్లతో అగ్నికుల క్షత్రియుల స్కిల్ డెవలప్మెంట్ భవన నిర్మాణ పనులకు మంత్రి నిమ్మల శంకుస్థాపన చేశారు. అగ్నికుల క్షత్రియుల జీవితాల్లో మార్పు వచ్చేలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు ఇచ్చిన మాటను సీఎం నిలబెట్టుకున్నారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధితో పాటు ఉపాధి కల్పన దిశగా కూటమి సర్కార్ పాలన సాగిస్తోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పర్యాటక రంగంలో దేశంలోనే ఏపీ 5వ స్థానానికి చేరుకుంటుందని చెప్పారు. విశాఖ ఉత్సవాలు, ఉగాది ఉత్సవాలు, ఆవకాయ ఆంధ్ర లాంటి కార్యక్రమాలతో పాటు అరకు, గండికోట వంటి టూరిజం హబ్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. వైసీపీ సర్కార్ అధికారంలో ఉన్న 5 ఏళ్లు అనేక రకాలుగా అవినీతికి పాల్పడిందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ఆరోపించారు. యువతకు ఉద్యోగాలిచ్చి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ధైర్యం నింపుతుంటే వైసీపీ నేతలు వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. బొత్స విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు 2000 మంది టీచర్ల బదిలీలో కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ప్రభుత్వ ఉద్యోగుల నిర్లక్ష్యం బట్టబయలైంది. ఈ గ్రీవెన్సీ సెల్కు జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి హాజరవగా రెవెన్యూ అధికారులు, వీఆర్ఓలపై బాధిత రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేలు, రిజర్వ్ అంటూ ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటూ వేధిస్తున్నారని, అడిగినంత మామూళ్లు ఇచ్చుకున్నా కూడా తమ పొలాలను ఆన్లైన్ చేయడం లేదంటూ గ్రామ రెవెన్యూ అధికారులను కలెక్టర్ ముందే రైతులు నిలదీశారు. పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ ఒంగోలులో రైతులు తమ ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. రైతులు నిర్వహించిన ఈ ర్యాలీకి రైతు సంఘాలు మద్దతు తెలిపాయి. పొగాకు పంటకు గిట్టుబాటు ధరను వెంటనే కల్పించాలంటూ రైతులు నినాదాలు చేపట్టారు. తమ డిమాండ్లను నెరవేర్చుకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మహిళల భద్రతకు సంబంధించి శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు ప్రభుత్వ పాఠశాలలో అడిషనల్ ఎస్పీ అంకిత సురానా అవగాహన కల్పించారు. పాఠశాలకు వచ్చిన అడిషనల్ ఎస్పీకి విద్యార్థులు పుష్పాలు అందించి స్వాగతం పలికారు. విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని, ఎవరైనా ఫోన్ చేసి వ్యక్తిగత వివరాలు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పొద్దంటూ సూచించారు. లైంగిక దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొనసాగుతోంది. సర్వదర్శనం క్యూ లైన్స్ ఇలా తోరణం వరకు ఉండగా టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఇక మంత్రి కొల్లు రవీంద్ర శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మరోవైపు కర్ణాటక సీఎం డీకే శివకుమార్ దంపతులు శ్రీవారిని దర్శించుకుని అభిషేక సేవల్లో పాల్గొన్నారు.